ఆ బాల్కనీలో అయితే రోజ్మెరీ ప్లాంట్ చూస్తున్నారు కదా, దీని పక్కనే నేను పసుపు నాటాను అనమాట. ఆల్రెడీ చెట్టు చాలా పెద్దగా అయిపోయింది, ఎండిపోతే దాన్ని తీసేసా. సో ఇప్పుడు నేను తీయాలా? చూసా పసుపు అంతా కనిపిస్తుంది, పెద్దగా మందంగా అయిపోయింది. యాక్చువల్ లాస్ట్ మంతే తీయాలి పసుపు నేను. చూడండి పసుపు అంతా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. ఈ చెట్టు తీసిద్దామంటే మళ్ళీ చెట్టు బతుకుతుందో లేదో అని మళ్ళీ అదొక డౌట్. ఇలానే తీద్దాం, ఎంత వస్తే అంత తీసి నేను ఫైనల్గా మీకు చూపిస్తాను. రోజ్మెరీ ప్లాంట్ని అయితే తీసిన, ఎందుకంటే ఇది కంప్లీట్గా తీయనికి వస్తుందా, ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది మనకు తెలియాలి కదా. అందుకే ప్లాంట్ తీసి పక్కకు పెట్టిన. నేను మళ్ళీ పసుపు తీసిన తర్వాత వావ్ చూడండి పసుపు బాల్కనీలో పసుపు స్మెల్ అయితే సూపర్. స్మెల్ చూసినా ఎట్లా వస్తుందో, సూపర్ ఉంది స్మెల్ అయితే. ఫైనల్లీ కొద్దిగా వచ్చింది, ఎందుకంటే ఆ రోజ్మరీ ప్లాంట్ పక్కన పెట్టేసరికి దానికి స్పేస్ లేదనమాట. సో మట్టి మొత్తం తీసి కూడా సర్చ్ చేసినాం. దీని వేర్లు అయితే ఇట్లా బాగా స్ప్రెడ్ అయినాయి, కానీ పసుపు కాలే, ఇంతవరకు అయింది. కానీ స్మెల్ మాత్రం సూపర్, ఇంత మంచిగా ఉంది. నేను కడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫైనల్లీ బాల్కనీలో నేను హార్వెస్ట్ చేసిన నా పసుపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.